నమస్కారం. అవనికి స్వాగతం. చిన్నతనంలో కష్టపడితే పెద్దయిన తర్వాత ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ప్రూవ్ చేశారు. సినీ రంగంలో, అందులోనూ పురుషాధిక్యత కలిగినటువంటి రంగంలో తనదైన శైలిలో నెట్టుకొస్తున్నారు. అంతేకాకుండా అనేక విభిన్న పాత్రలు చేస్తూ తెలుగువారికి చాలా దగ్గరయ్యారు. ఇప్పుడు రాజకీయంగా కూడా, రాజకీయ నేతగా కూడా రాణిస్తున్నారు. ఆమె ఎవరో కారు, మన కవిత గారు. ఈరోజు ఆవిడే మన విజేత గెస్ట్. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కవిత గారు నమస్తే అండి. నమస్తే. ముందుగా టీడీపీలో మీరు ఒక ముఖ్య మహిళా నేతగా ఉన్నారు. సో మీ టీడీపీలో రాజకీయ ప్రస్థానం గురించి చెప్పండి. చెప్పాలి అంటే యాక్చువల్గా తెలుగువారు అప్పట్లో అంతా తెలుగువాడిని అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. కానీ తెలుగుదేశం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా నేను తెలుగువాడిని అని చెప్పుకోవడానికి చాలా గర్వించేవాళ్ళు అనమాట. సో ఆ ప్రాసెస్లో నేను మా హీరో, మా ఇండస్ట్రీ నుంచి, అంటే అక్కడ ఎంజి రామచంద్రన్ గారు ఎంత ఆదరణ ఉందో అంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళి, అలాగే కరుణానిధి గారు కానీ, జయలలిత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీ నుంచి వెళ్ళడం, అందుకని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అదొక గుడ్ ఫీలింగ్ అనమాట. నాకెందుకు ఒకరోజు అనిపించింది, ఎప్పుడు మనం ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాము, 25th ఇయర్ అనుకుంటా, నేను 25 సంవత్సరాలు, నేను వచ్చిన 20 సంవత్సరాలకి నాకు ఎందుకో అనిపించింది ఏమని, ఇన్ని రోజులు యాక్ట్ చేశాము, సో ఏదైనా ఒక సేవా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి అప్పుడు హెల్పింగ్ హ్యాండ్స్ అని చెప్పి ఎన్జిఓ ఒకటి స్టార్ట్ చేశాను. తెలుగుదేశం అనేది నా పుట్టినిల్లు. సో నా తండ్రి లాంటి వారు రామారావు గారు. ఆ ఫీలింగ్తో ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది రామారావు గారు అయితే, ఒక తెలుగువారికి మేము మా ఉనికిని తీసుకొచ్చి ప్రపంచ చిత్రపటంలోని నిలబెట్టింది చంద్రబాబు నాయుడు గారు. సో అందుకని ఏంటంటే రామారావు గారు అడుగు జాడల్లో వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారితో ఉంటే డెఫినెట్గా తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ మనం ఇలాంటి పిల్లలకి సేవ చేయొచ్చు అని, సో నేను చంద్రబాబు నాయుడు గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇంత సేవా దృక్పథంతో మీరు రాజకీయాల వైపు అడుగు పెట్టారు. ఇక్కడ ఏదో సాధించాలి, చేయాలి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకని చెప్పి మీరు అంటున్నారు. అయితే మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత 2 సార్లు ఎలక్షన్స్ వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ మీరు ఎందుకని పోటీ చేయలేదు? ఎందుకు? ఆసక్తి లేక అవకాశం రాలేదా? ఆసక్తి లేదు అని అసలు చెప్పలేము, అవకాశం రాకే. ముఖ్యంగా ఏంటంటే నాకు బాబుగారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ప్రామిస్ చేసింది టు కంటెస్ట్ యాజ్ అ ఎమ్మెల్యే. సో డెఫినెట్గా ఎమ్మెల్యే ఎప్పుడు కూడా మనం ఏదైనా ఒక పని చెయ్యాలి అని అంటే మనకు ఒక పొజిషన్ ఉంటేనే మనం చేయగలం. ఒక కార్యకర్తగా నేను పార్టీని బలోపేతం చేయగలనే తప్ప, బట్ డైరెక్ట్గా నేను ఏమీ ప్రజలకి చేయలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయగలిగితే అప్పుడు మనం ప్రజలకి ఏం చేయాలనుకున్నామో చేయగలం. సో అది డెఫినెట్గా నేను చంద్రబాబు నాయుడు గారు ముందు ఉంచడం జరిగింది. ఆయన కూడా డెఫినెట్గా 2009లోని కంటెస్ట్ చేయడానికి ఆయన డెఫినెట్గా ప్రామిస్ చేశారు నాకు. కాకపోతే అనుకోని కారణాల వల్ల నాకు 2009లో కానీ 2009లో మిస్ అయింది. సో అట్లీస్ట్ నేను 2013లో అయినా కూడా కంటెస్ట్ చేసి ఒక మంచి పొజిషన్లో ఉండి ప్రజలకి సేవ్ చేయాలి అనుకున్నాను. సో ఆ అవకాశం కూడా మా అధినేత నాకు ఇవ్వలేదు. అయినా కూడా నేను ఎప్పుడూ నిస్పృహ చెందలేదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక మంచి నాయకత్వం కావాలి, ఒక మంచి నాయకుడు కావాలి అని చెప్పి ఆ విధంగా నేను పార్టీకి 100% కాదు 200% సిన్సియర్గా, హార్ట్ఫుల్గా నా సేవలు అందించడం జరిగింది. అండ్ మనం చూసినట్లయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో టీడీపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందండి. సో దానిపైన మీ కామెంట్ ఏంటి? ఒక పార్టీ నేతగా మీరు ఏం చెప్తారు? ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే
ఈ తెలంగాణ సెంటిమెంట్ చాలా ఇంపార్టెన్స్ తీసుకుంది. ఈరోజు తెలంగాణ వచ్చింది అంటే ఓ మనకి కేసీఆర్ గారి వల్లే మనకి తెలంగాణ వచ్చింది అనేది బలంగా కానీ దాని వెనకాల ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. నేను అనేది ఎక్కడా లేదండి. ఎంతోమంది లైఫ్ సాక్రిఫైస్ చేస్తేనే ఒక్క మనిషి ఒక లీడర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాగా ఈరోజు కేసీఆర్ గారు వల్ల తెలంగాణ వచ్చింది అనడానికి వెనకాల మనం చూడాల్సింది ఏంటంటే ఎంతోమంది సాక్రిఫైస్, ఎన్నో సంవత్సరాలు ఎంతోమంది స్టూడెంట్స్ చనిపోవడం కానీ, ఆత్మహత్యలు చేసుకోవడం కానీ, ఎలిగేషన్స్ దానిపైన ఉన్న హెజిటేషన్స్ కానీ మనం అన్నీ చూసాం. కాబట్టి దానివల్ల ఏమైపోయిందంటే ఓకే ఆయన వల్ల వచ్చింది అనేది ఒకటి పాతుకుపోయింది. కాబట్టి ఏమైపోయిందంటే అందరూ అటు పక్కకి మొగ్గు చూపించడం జరిగింది. పొలిటికల్గా గెలుపు ఓటములు అనేది సహజం. కాబట్టి ఆ విధంగా ఇక్కడ తెలుగుదేశం బలహీన పడడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ తెలంగాణ సెంటిమెంట్. అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ మనం చూసినట్లయితే చాలా అధ్వాన పరిస్థితి అనుకోవచ్చు. అంటే ఎలా ఫైనాన్షియల్గా కూడా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇలాంటి టైంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఎలా లీడ్ చేస్తోంది, ఆంధ్రప్రదేశ్ని ఎలా తీర్చిదిద్దుతారని మీరు అనుకుంటున్నారు? మనం క్లియర్గా అంటే ప్రతి ఒక్కరికి క్లియర్గా అవ్వాలి. ఎందుకు అంటే ఈరోజు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి కట్టుబట్టలతో బయటికి పంపించిన తర్వాత ఒక మనిషి ఆ లెవెల్లో సర్వైవ్ అవ్వడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఈ వితిన్ చాలా షార్ట్ టైంలో చంద్రబాబు నాయుడు గారు మీరు అంటున్నారు ఏపీ ఇలా ఉంది, చాలా ఇబ్బందులు, ఎస్ అయినా కూడా మేనేజ్ చేయగలుగుతున్నారు అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే జరుగుతోంది. సో వాళ్ళే కనుక కాంగ్రెస్ నిజంగానే ఆలోచించి కనుక ఒక స్టెప్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రాబ్లం వచ్చుండేది కాదు. అంటే ఐఎమ్ సారీ టు సే దిస్, పొలిటికల్గా నేను మాట్లాడడం లేదు. కాంగ్రెస్ చేసిన ఒక తప్పిదం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఈరోజు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఏంటంటే అన్నీ ఓవర్ నైట్లో అవ్వడానికి ఇది కల కాదు. ఓవర్ నైట్లో ఏది మనం చేయలేము. సో ఇట్ టేక్స్ టైమ్. హీ ఈజ్ డూయింగ్. బట్ ఈ 2 సంవత్సరాలు ఆయన ఇంత చేయగలిగారు అంటేనే మనం అప్రిషియేట్ చేయాలి. అయితే ఒక మహిళా నేతగా చెప్పండి, ఈ మధ్య చూసినట్లయితే కొంతమంది మహిళా నేతలు అంటే అది ఎలా అయిపోయిందంటే విమర్శలు ప్రతి విమర్శలు అనేవి చాలా కామన్. అవి ఇప్పుడు ఒక రకమైన హద్దు దాటాయి అన్న విమర్శలు కూడా బయటకు వస్తున్నాయి. ఇది ఒక మహిళలకి వాళ్ళ డీసెన్సీకి పరీక్ష లాంటిది. మీరేమంటారు దీనిపైన? అంటే కొంతమందికి పబ్లిసిటీ పిచ్చి. నేను ఎవరి గురించి చెప్తున్నానో ప్రజలకు అర్థమైంది. ఏమనుకుంటారు అంటే ఎదుటి మనిషిని మనం ఒక రాంగ్ లాంగ్వేజ్లో తిడితే మీడియాలో 24/7 మనం ఉండొచ్చు, న్యూస్లో ఉండొచ్చు, అందరి నోట్లోనే ఉండొచ్చు, ఒక ఫైర్ బ్రాండ్గా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ వాళ్ళని చూసి ఇతర మహిళలు రాజకీయంలోకి రావాలి అంటే 1కి 2 సార్లు ఇప్పుడు ఆలోచించే పరిస్థితికి తీసుకొస్తున్నారు. అంటే రాజకీయాలంటే ఇంత బరి తెగించి, అంటే తారతమ్యాలు లేకుండా ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా ఒక జుగుప్సాకరంగా ఉండే గెస్చర్స్తోని ఒక మహిళా నేతలు ఉన్నారు అని అంటే ఎవరు ఏ మహిళలు వస్తారు చెప్పండి? అంటే రాజకీయాల్లో రావాలంటే అంత దిగజారాల్సిందే అంటారా ఇప్పుడున్న పరిస్థితుల్లో? అలా కాదు, అదే అంటున్నాను. ఇప్పుడు ఇలా దిగజారుడుతనంగా మహిళలు ఉన్నారు కాబట్టే కొత్త వాళ్ళు రావడానికి భయపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మీ రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు వచ్చినటువంటి ఆ సినీ ప్రస్థానం గురించి కూడా మననం చేసుకుందాం. మీరు చూస్తే చాలా సాంప్రదాయబద్ధమైన ఫ్యామిలీ నుంచి రావటం జరిగింది. అసలు మీ సినీ ప్రస్థానం ఎలా జరిగింది? నేను అసలు అనుకోలేదండి. అంటే చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను నేను. మా నాన్నగారు అమ్మగారు రైతు కుటుంబం.
సో వాళ్ళకి పాపం తెలుగు తప్ప వేరే భాష రాదు. పల్లెటూరులో మాకు చదువు లేదు, చదువుకి ఇబ్బందిగా ఉంది అని చెప్పి మమ్మల్ని యాక్చువల్గా హైదరాబాద్ తీసుకొచ్చారు చదువుకోవడానికి. కాకపోతే సేమ్ ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం ఈ తెలంగాణ ఇష్యూ 1973. సో ఇందిరాగాంధీ గారు ఇదంతా ఎమర్జెన్సీ పెట్టడం, కర్ఫ్యూ అవ్వడం. సో అప్పుడు మళ్ళీ చదువు రాసలేదేమో మాకు. అప్పుడు మళ్ళీ 6 నెలలు 7 నెలలు స్కూల్స్ అవి క్లోజ్ చేయడం ఇలా అంతా జరిగింది. సో మా నాన్నగారు అమ్మగారు ఏమనుకున్నారంటే ఇంక ఇలాగే కంటిన్యూ అవుతుందేమో, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతోనే అప్పుడు మేము మెడ్రాస్కి వెళ్ళడం జరిగిందనమాట. సో అప్పుడు మేము ఎప్పుడైతే షిఫ్ట్ అయ్యామో డైరెక్ట్గా మా మదర్ వాళ్ళు బేబీ రాణి అని వన్ ఆఫ్ ద ఫేమస్ ఆర్టిస్ట్ ఉండేది పాప కోసం అని చెప్పి. అప్పట్లో బేబీ రాణి అంటే ఆ అమ్మాయి కోసమే కథలు రాసేవాడు. మేము వాళ్ళ ఇంట్లో అద్దెకున్నామన్నమాట. సో ఈ ప్రాసెస్లో నాన్నగారికి అమ్మగారికి కొంతమంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇలా పరిచయం అవడం జరిగింది. బట్ ఐ వాజ్ హార్డ్లీ 9 years old ఆ టైంలోని. సో ఒకరోజు మా నాన్నగారితో కన్నయ్య గారని ఆయన మాట్లాడుతున్నారు. నేను స్కూల్ నుంచి అప్పుడే వస్తే, ఏంటి ఆంజనేయులు, ఏంటి మీ అమ్మాయా అని అడిగారు. అవును అని అంటే, మా సినిమాలో హీరోయిన్ వేషం ఉంది, చేస్తుందా తమిళ సినిమాలో. మా నాన్నగారు నవ్వి, ఊరుకోండి, ఊరికినే మీరు జోకులు వేయకండి, మేము అది హీరోయిన్ ఏంటి, అది చిన్నపిల్ల అని అంటే, లేదు మంచి అది ఒక స్కూల్ గోయింగ్ క్యారెక్టర్, అది మన కవితకి బాగుంటుంది అని అంటే, దట్ వాజ్ ఐ వాజ్ అరౌండ్ 11 years old అనమాట. నాకు 11 సంవత్సరాలు ఉంటాయి. ఆ టైంలో మీరు వచ్చారు మూవీస్? లేదు, ఆ మూవీకి ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే అమాంగ్ ద 700 చిల్డ్రన్ సో నేను విన్ అవడం జరిగింది. అంటే నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ఆ పిక్చర్ పేరు ఓ మంజు అన్నమాట. సో ఆ ఓ మంజు ఏంటంటే డైరెక్టర్ శ్రీధర్ గారు, అంటే ఆయన మహామహుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. లైక్ జయలలిత గారు అంటే తమిళనాడు సీఎం గారు, తర్వాత వెనరాడే నిర్మలా గారు, కాంచన గారు, హేమమాలిని గారు, అమితాబ్ బచ్చన్ గారు, శశి కపూర్ గారు, పద్మప్రియ, రేఖా సిస్టర్, మురళి అని సీతాకోక చిలుక యాక్ట్ చేశారు కదా ఆయన్ని, అలాగే వాళ్ళ ఫాదర్ని, అలా ఆయన మహామహుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. సో మేబీ ఐఎమ్ ద యంగెస్ట్ గర్ల్ వేర్ హీ ఇంట్రడ్యూస్డ్ అనమాట. సో ఓ మంజు, దట్ ఈస్ టైటిల్ రోల్, ఈస్మన్ కలర్. ఆ మూవీ నేను 11th yearలో చేశాను. అందుకనే నా ఎడ్యుకేషన్ కూడా 6వ క్లాస్తో ఆగిపోయింది. అంటే ఇప్పుడు వీళ్ళందరూ బిగ్ స్టార్స్ అండి, వాళ్ళతో నటించడం నిజంగా ఒక పెద్ద ప్రైడ్ లాంటిది. ఆ అవకాశం మీకు చాలా చిన్న వయసులో వచ్చింది, ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేశారు వాళ్ళందరి కాంబినేషన్లో. ఈ టైంలో అవన్నీ గుర్తు చేసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా నన్ను అడిగితే అసలు ఐమ్ చెరిషింగ్ అనమాట. ఎందుకంటే ఏమీ చేయకుండానే చాలామంది ఎన్నో గొప్పలు చెప్పుకుంటారు. మేము పెద్ద ఆర్టిస్టులు అనుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశాను. 1 or 2 movies యాక్ట్ చేసిన వాళ్ళే ఆకాశంలో ఎక్కడో ఎగిరిపోతూ ఉంటారు. నేను చేసిన సినిమాలన్నీ ఆణిముత్యాలు. ఏదో రన్ అరౌండ్ ద బుషెస్, ఏదో 2 songs చేసేసాను, 2 love scenes చేశాను. నా క్యారెక్టర్స్ అలా కాదండి. మీరు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద మూవీస్ టైటిల్ రోల్స్ చేశాను. చండీ రాణి కానివ్వండి, చండీ చామండి కానివ్వండి, ప్రెసిడెంట్ పేరమ్మ, బందిపోటు రుద్రమ్మ, మధుసూదన్ రావు గారు, ఇలా విశ్వనాథ్ గారు, దాసనారాయణరావు గారు, శ్రీధర్ గారు, లైక్ ఐ వర్క్ విత్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్స్. భారతి రాజా గారు చేసినప్పుడు మనం ఎన్ని సినిమాలు చేసాము, ఇంతమంది హీరోస్తో చేసాము, బిగ్ బ్యానర్స్లో చేసాము. సో I feel proud about myself. I feel so great about myself. సో నా అకౌంట్కి నాకంటూ ఒక గుడ్ లైఫ్ అంటే మూవీ సినిమా పరంగా ఇస్ ప్రిజర్వ్డ్ అ బ్యూటిఫుల్ థింగ్ అనమాట. అసలు దాంట్లో ఉన్న ఆనందం నాకు వేరే దేంట్లోనే లేదు. అయితే ఇప్పటి వరకు మీరు చేసిన అన్ని మూవీస్లో
ఈ మూవీ చాలా టాప్ అంటే ఏమైనా చెప్తారా? అలాగ చాలా ఉన్నాయండి. ఇప్పుడు ప్రెసిడెంట్ పేరం ఉంది, ప్లస్ నేను సిరిసిరి మువ్వలోని ఫస్ట్ ఇంట్రడక్షన్ అయ్యాను తెలుగు ఇండస్ట్రీకి. అలా దాని తర్వాత చూస్తే సీత గీత దాటితే, నాకు యాక్చువల్గా సీత గీత దాటితే చేసేటప్పుడు 14 years. అందులో నాకు ఒక పాప ఉంటుంది. సో సో ఆ టైంలో అలాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించేది? నాకు అసలు ఇట్ వాజ్ సో షాక్ అనమాట. నవరసాలు, అంత చిన్న వయసులో నవరసాలు నేను చూశాను. మీరు హరీష్ అని ఒక హీరో ఉన్నాడు కదా, తెలుసు. ఆ హీరో నాకు 15th year అప్పుడు, తనకి 11 years ఉంటాయి. ఆ మూవీలో నాకు కొడుకు. అవ్వో. అమృత కలశం అని చెప్పి ఒక మూవీ అన్నమాట. సో తన్ని హీరోగా చూసిన తర్వాత నేను సెట్లోకి వచ్చిన అనుకునేదాన్ని, నాకు ఇంత పెద్ద బాబు నన్ను అమ్మ అమ్మ అంటుంటే ఇట్ వాస్, బట్ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. యూనో ఆర్టిస్ట్ అనేది మనం పునాది రాళ్ళు నేను చేశాను. పునాది రాళ్ళు నా ఫస్ట్ షాట్, ఐ వాజ్ హార్డ్లీ 15 years. నా ఫస్ట్ షాట్ 72-75 years గెటప్. ఓకే. ఫస్ట్ మా ఓపెనింగ్ రాజమండ్రిలో నా సాంగ్ 72 years. సో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ఫన్నీ అనమాట. సో అంత చిన్న వయసులో మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఎన్నో వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, మీ ఏజ్కి మించిన క్యారెక్టర్స్. మరి ఆ టైంలో మీరు ఏమన్నా నటనలో నైపుణ్యం తీసుకున్నారా? లేదు, ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ అందరిలా ఇప్పుడు రజనీకాంత్ గారు, చిరంజీవి గారు, నారాయణరావు గారు చాలామంది ఏమంటారు యాక్టింగ్ స్కూల్స్కి వెళ్ళారు. బట్ నాకు అంత టైము అంత ఆలోచన లేదు. చిన్నప్పుడే ఇండస్ట్రీకి రావడం వల్ల అసలు ఇంకంతే, ఆ రోజు నేర్చుకోవడమే, అవే పాఠాలు. మనం కనుక చూసినట్లయితే కవిత గారు, మీ సినీ ప్రయాణం ఇలా జరుగుతూ ఉంది. బట్ అంటే మీరు కావాలి అనుకుంటే ఇప్పటికైనా కూడా ఒక తల్లి క్యారెక్టరో లేదా ఒక అత్త క్యారెక్టరో లేదా ఒక మూవీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ మీరు తెచ్చుకోవచ్చు, అవకాశం ఉంది మీకు. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక అత్త క్యారెక్టర్ కానీ ఒక తల్లి క్యారెక్టర్ కానీ చెయ్యాలి అని అంటే వేరే వుడ్ ఇండస్ట్రీ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పరిణామం చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇక్కడ కూడా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు, ఎంతో గొప్ప గొప్ప నటీనటులు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉందంటారా? అది చాలా పెద్ద క్వశ్చన్ అండి. ఇది మేము ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి డిస్కషన్ జరుగుతోంది. ఎలా అంటే హైదరాబాద్కి తెలుగు ఇండస్ట్రీ షిఫ్ట్ చేయమని చెప్పడానికి కారణం కూడా ఏంటంటే, అంతా మన తెలుగు వారంతా ఒక చోట ఉండాలి, తెలుగు వారిని ఎంకరేజ్ చేయాలి, తెలుగు వాళ్ళు బిజీగా ఉండాలి అనే ఒక దీంతో. కానీ నాకు అదే అర్థం కావడం లేదు. నాకనే కాదు, చాలామంది నాలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి అర్థం కాంది ఏంటంటే, డెఫినెట్గా ఇక్కడ చాలా టాలెంటెడ్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ఎందుకు వేరే రాష్ట్రాల నుంచో ఇతర భాషల నుంచి, అంటే భాష తెలియని వాళ్ళని తీసుకొచ్చి యాక్ట్ చేస్తున్నారు అనేది నిజంగా ఇంకా అది క్వశ్చన్ మార్కే. బట్ నేను అనుకోవడం ఏంటంటే, నేను ఇండస్ట్రీకి ఏ రోజు దూరం అవ్వలేదు, ఏ రోజు అసలు ఆ క్వశ్చనే లేదు. నేను నా ఆఖరి ఊపిరి వరకు నేను యాక్ట్ చేయాలి. నాకు నటన చాలా ఇష్టం. సో మీరు అన్నట్టుగా అమ్మ, అక్క, వదిన క్యారెక్టర్స్కి ఇట్స్ నాట్ ఏ బిగ్ ఇష్యూ. ఓకే, హీరోయిన్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఎక్స్పోజర్స్కి ఒప్పుకుంటారో లేదో అనే ఫీలింగ్తో వీళ్ళు బాంబే నుంచో అక్కడి నుంచో తీసుకొస్తున్నారు అనుకోవచ్చు. బట్ ఒక అమ్మ క్యారెక్టర్కి అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంత ఎంతూజియాజంతో మీరు నటన అనేది మీ జీవం, ఆ లాస్ట్ స్టేజ్ వరకు ఉంటానని మీరు అంటున్నారు. అయితే మీ కెరియర్ ఫస్ట్ మీరు మూవీస్ చేసిన టైంలో చూసినట్లయితే మీరు ఒక మంచి పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మ్యారేజ్ చేసుకొని కొంచెం కెరియర్కి అవుట్ ఆఫ్ బాక్స్, ఎందుకంటే ఆ టైంలో నిలదొక్కుని చేసుకొని ఇంకా బాగా ఇంకా ఎక్కువ ఎత్తులు ఎదిగే టైం అది. బట్ ఆ టైంలో మీరు మ్యారేజ్ స్టెప్ ఎందుకు తీసుకున్నారు? గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే, జనరల్గా ఎవరైనా నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు దే లైక్ టు కంటిన్యూ. బట్ నేను ఆల్మోస్ట్ నా మ్యారేజ్ టైంకి
17 మూవీస్ నేను అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చి మ్యారేజ్ చేసుకున్నాను. ఏమైందంటే మా బ్రదరు యాక్సిడెంట్లో చనిపోయాడు అనమాట. ముఖ్యంగా నేనేంటంటే మా మదర్ మీద చాలా డిపెండెంట్ అనమాట. అంటే మంచినీళ్ళు తాగాలన్నా అమ్మ నేను తాగనా అని అడిగి అంటే అమ్మ తాగు అంటే తాగడం. అలాంటి ఒక ఐఎమ్ వెరీ మచ్ అడిక్టెడ్ టు మై మదర్. ఆబ్వియస్లీ మా డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ వెంట్ అండ్ కంప్లైంట్ టు మై మదర్ దట్ తను నార్మల్గా ఉండడం లేదు, లైక్ మీరుంటే బాగుంటుంది అంటే మా మదర్ అన్నారు, లేదు యు ఆర్ ఆల్రెడీ 19 years. సో 19 years అయితే ఆల్రెడీ ఇస్ అ మ్యారేజ్ ఏజ్. ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో జరగాలి. మళ్ళీ నీకు పిల్లలు పుట్టి వాళ్ళు ఎదిగే టైంకి నువ్వు 60-70 ఏళ్ళు ఉంటే నువ్వేమీ చేయలేవు అని చెప్పి నాకు 20th yearలో మ్యారేజ్ చేశారు. నాకు తెలిసి నేను అనుకోవడం ఐఎమ్ ద యంగెస్ట్ హీరోయిన్ టు గెట్ మ్యారీడ్ ఎట్ దట్ ఏజ్. అప్పుడు మా అత్తగారు ఒక కండిషన్ ఏంటంటే, మీరు అడిగారు ఎందుకు తెర మరుగయ్యారు అంటే, సో ఫస్ట్ కండిషన్ మ్యారేజ్ టైంలోనే, ఎంగేజ్మెంట్ టైంలోనే నేను యాక్టింగ్ మానేయాలి అని మా అత్తగారి కండిషన్. ఓకే. సో నాకు కూడా చాలా టైర్డ్ అనిపించింది. సో ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్. అండ్ భగవంతుడి దయ వల్ల నాకు బంగారం లాంటి భర్త. సో హీఈస్ వెరీ నైస్. అయితే కవిత గారు, ఇలా మనం చూసుకున్నట్లయితే మీ గ్రాఫ్ మొత్తం ఇలా ఉన్నప్పుడు మీ సెకండ్ ఇన్నింగ్స్ కూడా మీ నిన్నే పెళ్ళాడతా మూవీ చాలా మీకు మంచి బ్రేక్ వచ్చింది. అయితే ఆ మూవీ తర్వాత మళ్ళీ మీరు సీరియల్స్లోకి ఎందుకు టర్న్ అయ్యారు? ఏమైందంటే మూవీస్ నిన్నే పెళ్ళాడతా ఆ టైం మీరు అంటున్నారు, ఆ టైం వరకు, ఆ తర్వాత కూడా చాలా మూవీస్ చేశాను. సో ఈ మదర్ రోల్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది, చాలా ఇంపార్టెన్స్ ఉండేది. రాను మీరు ఆలోచించండి, 10 years నుంచి ఏమైపోయిందంటే మదర్ అంటే ఎక్కడో ఒక్క సీన్లో రావడం, అర సీన్లో రావడం, కనిపించినట్టుగా వెళ్ళిపోవడము. సో నో మచ్ ఆఫ్ అ స్కోప్ ఫర్ యాక్టింగ్. సో ఆ ప్రాసెస్లో ఏమైపోయిందంటే స్మాల్ స్క్రీన్ అనేది మీకు ప్రతిరోజు యు గాట్ లాట్ ఆఫ్ పొటెన్షియల్. దాంట్లో యాక్టింగ్కి ప్రతిరోజు మీరు ప్రతి సీన్లో మీరు యాక్ట్ చేయొచ్చు. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను స్మాల్ స్క్రీన్కి వెళ్ళాను అని అంటే ఐ విల్ డూ ద మెయిన్ రోల్. అంటే టోటల్గా ఎల్డర్లీ క్యారెక్టర్ మీదే టోటల్ సబ్జెక్ట్ రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ నాట్ ద మనీ సాటిస్ఫాక్షన్, ఇట్ ఈస్ అ వర్క్ సాటిస్ఫాక్షన్. సో అయితే ఇదంతా కెరియర్, రాజకీయ ఇవన్నీ పక్కన పెడితే అసలు మీ పర్సనల్గా ఒకసారి వెళ్దాం. మీ నేటివ్ ప్లేస్ ఎక్కడండి? తాడేపల్లిగూడెం పక్కన ఒక చిన్న కుగ్రామం, అది నిడమర్రు అని చెప్పి, అక్కడ నేను పుట్టి పెరగడం జరిగింది. అంటే నేను హైదరాబాద్కి వచ్చేటప్పటికి ఐ థింక్ ఐఎమ్ అరౌండ్ 4 years old. థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. ఈరోజు ఈ విజేత కార్యక్రమానికి మీరు రావటం, ఇన్ని మంచి విషయాలు మీ గురించి చెప్పడం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండి. అండ్ మీరు అనుకున్నట్లుగా అంటే మీ అభిమానులు చాలామంది వెయిట్ చేస్తున్నారు, మీరు చాలా గ్యాప్ తీసుకున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీరు మళ్ళొకసారి వారికి చాలా చేరువు కావాలని చెప్పి HM TV మనస్ఫూర్తిగా కోరుకుంటోందండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు HM TV ద్వారా ప్రతి ఒక్క తెలుగు వారిని నేను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. I really thank the channel people, at the same time to your producer and to you. Thank you so much.